తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు రైతులు వేలాదిగా తల్లి వెళ్తున్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2000 ట్రాక్టర్లతో 20,000 మంది రైతులు ఖమ్మం నుండి చైతన్య యాత్రగా బయలుదేరారు. సభకు విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి అన్ని వసతులు కల్పిస్తామంటున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభ సెప్టెంబర్ 2వ తారీఖున ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 నియోజకవర్గాలలో పూర్తిగా సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరిగింది. మొత్తంగా 10 నియోజకవర్గాల నుండి చూసుకున్నట్లయితే 2,50,000 మందిని కార్యకర్తలను ప్రజల్ని తరలించాలని చెప్పేసి, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు తీరుని ప్రజల్లోకి తెలియజేస్తూ ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగించి జనసమీకరణ నిర్వహించారు. వినూతనంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దాదాపుగా 1850 ట్రాక్టర్లను తీసుకొని రైతులను ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఆ ట్రాక్టర్ల పైన మొత్తం రాపిచ్చి దానికి సంబంధించి ప్రత్యేకంగా తానే స్వయంగా నడుపుకుంటూ ట్రాక్టర్ని హైదరాబాద్ బహిరంగ సభకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం ఆల్రెడీ ఖమ్మం పట్టణంలోని రాపర్తి నగర్లో ఈ ర్యాలీ ప్రారంభమైంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రారంభించారు. ప్రస్తుతం ట్రాక్టర్ నడుపుతున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీరు ఎందుకు ఇలాంటి వినూత్న కార్యక్రమం చేపట్టారు? జై తెలంగాణ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దల కేసీఆర్ గారు ఏదైతే ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేశారో, ఈ సభ సుమారు 25 నుంచి 28 లక్షల మందితో, తెలంగాణ బిడ్డలతో ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభకి ఈనాడు ఖమ్మం జిల్లా నుంచి సుమారు 1890 ట్రాక్టర్లతో పాటుగా వేలాది మంది రైతులు, రైతు కూలీలు స్వచ్ఛందంగా ఈ సభకు బయలుదేరాం. ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున రైతుల్లో స్పందన రావడానికి కారణం ఒక్కటే. రైతుల్లో ఒక రైతులుగా రైతుల కష్టాలు తెలిసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని అనేక అంశాలని ఈనాడు రైతులకి ఇచ్చారు. కాబట్టి రైతుల పక్షపాతిగా ఉన్నారు. కాబట్టే ఈనాడు ఖమ్మం జిల్లా నుంచి ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడానికి కారణం. ఈ ర్యాలీ ఖమ్మంలో ఉండి ఓయ, సూర్యాపేట, నార్కట్పల్లి ద్వారా హైదరాబాదు రేపు రాత్రికి సభావేదిక దగ్గరికి చేరుతుంది. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భోజన వసతులతో పాటుగా ఎవరికైనా ఇబ్బంది కలిగితే వైద్య సదుపాయం కోసం 2 అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ ర్యాలీలో ఎంతమంది పాల్గొంటారు? వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు? సుమారు 18,000 మంది రైతులు, 18,000 మంది రైతులు, రైతు కూలీలతో ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా భోజన వసతులతో పాటుగా, తాగునీరుతో పాటుగా, మిగతా ఫెసిలిటీస్ ఏదైతే ఉండటానికి షెల్టర్ ఎక్సెట్రాతో పాటుగా వైద్య సదుపాయం, ఎవరికైనా ఇబ్బంది కలిగితే వైద్య సదుపాయాన్ని కూడా ఈ ర్యాలీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏ రకంగా అయితే గ్రామాల్లో రైతులు బయలుదేరారో తిరిగి వారిని ఇంటికి చేర్చేంత వరకు అటువంటి ఫెసిలిటీసు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. మీ ర్యాలీ మొత్తాన్ని కూడా ఎన్నికల మయాన్ని తరపిస్తుంది. దీన్ని మనం ఎన్నికల సభగా చూసుకోవచ్చా? మీరు అనుకుంటే నేను కాదనేది ఏమీ లేదు. కానీ ఒక్కటి, ఎన్నికల సభ అయినా కాకపోయినా రైతులు మేమందరం మీకు అండదండలుగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, 2018లో ఎన్నికలు వచ్చినా, 19లో ఎన్నికలు వచ్చినా తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చేస్తున్నాము అనే సిగ్నల్ మట్టుకు చాలా స్పష్టంగా ఈనాడు మనకి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం, అదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే తన ఆలోచన విధానంతో నిర్వహిస్తున్నాడో ఆ సభని విజయవంతం చేసేందుకు దాదాపుగా రైతులను 20,000 మందిని ఈ ట్రాక్టర్ల ర్యాలీలో తీసుకెళ్తడం జరుగుతుంది. తీసుకెళ్లిన వారిని క్షేమంగా తీసుకెళ్చేంతవరకు తనకే బాధ్యత అని స్వయంగా తానే ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తా నినాదాలను కూడా డీజే ఈ మొత్తం తీసుకుని ఒక పండగ వాతావరణాన్ని, జాతరను తరిపించే విధంగా ఈ సభ జరుగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం, రాపర్తి నగర్.